ప్రతి నవ్వు వెనక ఓ కథ ఉంటుంది. ప్రతి కథ వెనక ఓ పోరాటం ఉంటుంది. అందుకే ప్రజలని జడ్జిమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఏందని తన మనసులో తను పడే ఆవేదన, తను పడే బాధ, తను మోసే బరువు మనకు తెలియదు. కొంతమంది ఏమంటారు? నేను సంతోషంగా ఉన్నా, నేను బాగున్నా. కానీ ఇవి నిజాలు కాదు. తన మనసులో ఉన్న బాధని దాచిపెట్టుకునేటి అబద్ధాలు. హాయ్, హలో, నమస్తే, వడక్కం. మీరు వింటున్నారు మనసుతో మాట్లాడే మాట. ఈరోజు టాపిక్ వచ్చేసి నవ్వు వెనక దాగిన కన్నీళ్ళు. ఈరోజు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా. నిజాయితీగా మీ మనసును అడిగి కామెంట్లో తెలియజేయండి. ప్రతిరోజు మీరు నవ్వుతున్నారా? అయితే సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే నవ్వడం సంతోషానికి గుర్తు కాదు. కొన్నిసార్లు బాధని దాచిపెట్టుకునే ముసుగు కూడా అవుతుంది. మన జీవితంలో చాలా మందిని చూస్తుంటాం. అందరూ బాగున్నట్టే కనబడతారు. ఫొటోస్‌లో, వీడియోస్‌లో నలుగురితో సంతోషంగా మాట్లాడినట్టు కనిపిస్తారు. కానీ ప్రతి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తన కళ్ళల్లో ఏముందో మనకు ఎవ్వరికీ తెలియదు. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. బాగుంది, నాకు నచ్చింది, మీకు నచ్చింది. ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వచ్చిందంటే నలుగురిలో చాలా సంతోషంగా ఉండేటోడు. ఆ చుట్టుపక్కన ఉన్న నలుగురిని కూడా నవ్విపించేవాడు. ఎక్కడికి వెళ్ళినా అరే ఈయన వస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, నవ్వుపిస్తాడు, చాలా మంచి మనిషి అని చాలా మంది చెప్పుకునేటోళ్ళు. ఇతను చాలా హ్యాపీగా ఉంటాడు, ఎంజాయ్గా ఉంటాడు, ఇతనికి ఏ బాధ లేదు కావచ్చు, మమ్మల్ని అందరినీ నవ్విపిస్తాడు అని. తర్వాత రోజు ఒక 10 మంది ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉంటారు. ఆ చెట్టు దగ్గరికి ఈ మనిషి వెళ్తాడు, వెళ్ళి కూర్చుంటాడు. ఒక జోక్ వేస్తాడు, అందరు నవ్వుతారు. నవ్విన వెంటనే అందరు నవ్వి 10 మందిలో ఒకరు లేచి, అన్న, నువ్వు అందరిని నవ్విస్తున్నావు, అంత హ్యాపీగా ఉన్నావు, అంత సంతోషంగా ఉన్నావు, నీకు బాధ లేదు కదా అన్న, నీకు అంత మంచిగా ఉన్నావు కదా, అంతే ఉండాలన్న, నీకేం బాధ లేదు అంటాడు. అప్పుడు ఆయనే ఫుల్లుగా నవ్వుతాడు, బాగా నవ్వుతాడు. నవ్వి, నాకు చాలా బాధ ఉంది, కానీ నా బాధ చెప్తే ఇక్కడ వినేటోళ్ళు ఎవరు అని అంటాడు. అక్కడ ఉన్న 10 మంది కూడా మౌనంగా ఉండిపోతారు. నిజమే కదా నేస్తాం. ఇప్పుడు మనం బాధ ఉందని ఎవరికైనా చెప్పినామనుకోండి, వాళ్ళు అవునా అవునా అవునా, నెక్స్ట్ రోజు నుంచి మనకు తక్కువ చూపుతో చూస్తారు. అరే వీడు వస్తాడు, వీడు బాధలో ఉన్నాడు, మన దగ్గర ఏదైనా సహాయం అడుగుతాడేమో అని వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. అవునా కదా నేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీరు విన్నారు కదా, మీ కథలో ఒక్కసారి మీ లైఫ్లో కూడా జరిగింది కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మనం చాలా మందికి సహాయం చేస్తుంటాం, అవునా కదా? మనకు సహాయం చేసే టైం వచ్చినప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. నిజం నేస్తమా. కొంతమంది ఏడవలేక అందరి ముందు నవ్వుతా ఉంటారు. కొంతమంది తనకైన గాయాలు చూపించలేక నవ్వుతూ ఉంటారు. కొంతమంది అయితే ఎవరికి చెప్తే అర్థమవుతుందో తెలియక నవ్వుతూ ఉంటారు. అందుకే ఎవరినైనా జడ్జిమెంట్ చేసే ముందు తన మనసులో తను పడే బాధ బరువు తెలియకుండా మాట్లాడవచ్చు. ఒక మనిషి ఈ రోజుల్లో జీవించాలంటే డబ్బు అవసరం, సక్సెస్ అవసరం, గౌరవం కూడా అవసరమే. కానీ ఈ అన్నిటికంటే ఎక్కువ నీ మనసుని అర్థం చేసుకునేవాడు ఎక్కువ అవసరం. ఈ వీడియో అయిపోయిన తర్వాత నీ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా నవ్వేటోళ్ళు ఉంటే వాళ్ళని ఒక ప్రశ్న అడుగు. నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా, లేకపోతే బాగున్నావా, లేకపోతే ఎలా ఉన్నావు అని ఒక్కసారి మీ మనసు, మీరు చెప్పే మాట అతని మనిషికి హత్తుకునేలా ఉందనుకోండి, ఆయన నిజంగా అతని మనసులో ఉన్నది మీకు ఖచ్చితంగా చెప్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే నవ్వే ప్రతి మనిషి వెనక ఖచ్చితంగా ఒక బాధ దాగి ఉంటుంది. ప్రతి నవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి కథ వెనక ఓ పోరాటం ఉంటుంది.
ప్రతి మనిషిని మనం జడ్జిమెంట్ చేసే ముందు వాళ్ళ హృదయం ఎంత బరువు మోస్తుందో మనకు తెలియకుండా మనం జడ్జిమెంట్ వాళ్ళ కోసం ఇవ్వకూడదు. ఎందుకంటే నేను బాగున్నాను, నేను సంతోషంగా ఉన్నా అని చెప్పే మాటలు తన బాధని దాచిపెట్టుకుని అబద్ధాలు కూడా అవుతాయి. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు, ఎవరిని ఇలా మనం జడ్జిమెంట్ చేయవద్దు. ఓకేనా? ఈ ఎపిసోడ్లో నాకు నచ్చిన లైన్ మీ ముందుకు చెప్పేస్తున్నాను. మీకు ఏ లైన్ అయితే నచ్చిందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, లైన్ చెప్పేస్తున్నా, వినండి. చాలా సంతోషంగా ఉన్న మనిషిని చూసి ఇతనికి ఏం బాధ లేదు అని మీరు జడ్జిమెంట్ చెప్పకండి. ఎందుకంటే అతను బాధ దాచిపెట్టడం నేర్చుకుంటాడేమో. నేను చెప్పిన మాటలు మీ మనసుకు తాకితే ఇంకో మనసుకు తాకేలా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.